అవని స్టోరీస్. సుబ్బమ్మ ఇల్లు ఆ రోజు పూర్తిగా కొత్త వాతావరణంలో కనిపించింది. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఖర్చు అనే మాట కూడా దూరంగా ఉండే ఆ ఇల్లు ఆ రోజు మాత్రం వంటల వాసనలతో రద్దీతో కలకలలాడుతుంది. మరోవైపు ఊరిలో, వదినా ఇదిన్నావా? ఆ సుబ్బమ్మ మనందర్నీ భోజనానికి పిలిచిందంట కదా. అవునొదినా, కాని ఉన్నట్టుండి సుబ్బమ్మలో ఈ మార్పేంటి? అదే కదా అర్థం కావడం లేదు. సరే, ఏదైతే అదయ్యింది కాని నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. దేనికొదినా? లేకపోతే కనీసం కాసంత ఉప్పు పప్పు ఇవని ఆ పిసినారి సుబ్బమ్మ ఈరోజు విందు భోజనానికి పిలిచిందంటే మాటలా? అది కూడా నిజమే వదినా. సరే, తర్వాత పనిగా నువ్వు గాని ముందు మరిద్దరం కలిసి వెళ్దాంపా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు సుబ్బమ్మ ఇంట్లో అంతా హడావిడిగా ఉంటుంది. అవని, అమ్మాయి అవని, ఆ కూర ఉడికిందో లేదో చూడు. ఆ చూస్తున్నానత్తయ్యా. అలాగే ఆ పులిహోరలో ఉప్పు అది సరిపోయిందా? సరిగా చూసావా? అంతా బాగానే ఉందత్తయ్యా. ఏం చూసావా ఏంటో. మరి మీ అమ్మ నాన్నకి రమ్మని కబురు పెట్టావా? వాళ్ళకి ఏదో పనిందంటత్తయ్యా, రావడం కుదరదన్నారు. వాళ్ళకిప్పుడే పనులుండాలా అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న రఘు, మోహన్ రావు, సుబ్బమ్మ ఏమైంది నీకు? అసలు ఎందుకు ఎంత హడావిడి చేస్తున్నావు? అవునమ్మా, నా పెళ్లికి కూడా నువ్వు ఇంత హడావిడి చేయలేదు. ఉన్నట్టుండి ఏమిటి అసలు ఇదంతా? అబ్బా ఏమీ లేదులేరా, ఏదో అనిపించింది చేస్తున్నాను. అదే ఎందుకనమ్మా? మీకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు గాని నేనెళ్ళాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మధ్యాహ్నానికి ఇరుగు పొరుగు అంతా వచ్చి హాయిగా భోజనం చేస్తారు. భోజనాలైన తర్వాత అందరూ బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అయ్యో సుబ్బమ్మ, నీ ఇంట్లో ఇంత విందు ఎప్పుడు చూడలేదు. ఇది కలలాగా అనిపిస్తోంది వదినా. అదేంటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? మనుషుల్ని పిలిచి భోజనం పెట్టడం తప్పేనా? అది కాదు సుబ్బమ్మ, నువ్విలా చేయడం కొత్తగా ఉంది. కొత్తగానే ఉండొచ్చు, కానీ మంచిదే కదా. అదంతా సరే అత్తయ్య, అసలు ఉన్నట్టుండి మీరిలా ఎందుకు మారిపోయారు? ఊర్లో దొంగల భయం మొదలైన దగ్గర నుంచి నాలో కూడా చాలా భయాలు మొదలయ్యాయవని. నా దగ్గర ఎంత డబ్బుంటే అంత భయం అని అర్థమైంది. ఇంతవరకు నా చేత్తో నేను ఎవ్వరికి ఏమీ పెట్టలేదు. ఈరోజు పెట్టాలనిపించింది. చాలా మనశ్శాంతిగా ఉంది అని సుబ్బమ్మ మాట్లాడుతుంటే అంత శ్రద్ధగా వింటారు. సరే, ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నావు? ఇప్పటి వరకు నేనేం అనుకోలేదండి, కానీ డబ్బు కంటే మనశ్శాంతి ముఖ్యమని అర్థమైంది. మీరిలా చెప్పడం చాలా సంతోషంగా ఉందత్తయ్యా. నేను కూడా ఇక నుంచి డబ్బు దాచుకోవడం తగ్గిస్తానవని. అమ్మా, ఇది చాలా మంచి నిర్ణయం. అవును, ఇక నుంచి నిన్నంతా పిసినారు సుబ్బమ్మ కాదు, మంచి మనసు సుబ్బమ్మ అని అంటాం అని అంతా సుబ్బమ్మని పొగుడుతూ ఉంటారు. అయ్యో, ఇప్పుడు నేనేమంత గొప్ప పని చేశానని ఇలా పొగుడుతున్నారు? అత్తయ్య, ఇదేమి చిన్న విషయం కాదు. మీలాంటి వాళ్ళు మారితే అందరికీ సంతోషమేగా. అవునమ్మా, అవని చెప్పింది కూడా నిజమే. నిజమే, మన ఊరిలో ఎవ్వరూ ఊహించని మార్పిది. అమ్మా, నువ్వు ఇలా నవ్వుతూ ఉండడం నాకు చాలా నచ్చింది. అలా అనడంతో సుబ్బమ్మ ముఖంలో ఆనందం కనిపిస్తుంది. ఇంతలో పార్వతమ్మ మెల్లగా దగ్గరకొచ్చి అడుగుతుంది. సుబ్బమ్మ, ఒక మాట అడగాలి, కోపం తెచ్చుకోకూడదు. అడుగొదినా. ఇక నుంచి నిజంగానే ఖర్చు పెట్టడం మొదలెడతావా, లేక ఈ రోజుకే పరిమితమా? అదేం ప్రశ్న వదినా, ఇక నుంచి మారాలని నిర్ణయించుకున్నాను కదా. అంతలో రావులమ్మ లేచి మాట్లాడుతుంది. ఓ సుబ్బమ్మ, నిజానికి ఒక చిన్న సహాయం అడగాలని అనుకున్నాను. ఏంటి రావులమ్మా? 2 రోజుల క్రితం మా ఇంట్లో దొంగలు పడ్డారుగా, కొంచెం కష్టంగా ఉంది. 2-3 రోజులకు కొంచెం డబ్బేమన్నా ఇస్తావా? మళ్ళీ నేను తిరిగి ఇచ్చేస్తానులే. ఈ మాట విన్న వెంటనే సుబ్బమ్మ ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. అది ఇప్పుడు అంత డబ్బు ఇవ్వడం కష్టం రావులమ్మా. ఏంటోదినా, ఇప్పుడే కదా నువ్వు అన్నావు డబ్బు కంటే మనశ్శాంతి ముఖ్యమని. నేను చెప్పింది నిజమే, కానీ ఇలా ఒక్కసారిగా ఎవరైనా డబ్బు ఇవ్వమంటే ఎట్లా చెప్పు? కొంచెం ఆలోచించాలి కదా. అత్తయ్య, కొద్దిసేపటి క్రితమే మీరు సాయం చేయాలని అన్నారుగా. అదంతా నా ఇష్టం అవని ఆనక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు ఆమెను పొగిన వారంతా ఆశ్చర్యపోతారు. చూసావా వదినా, ఆ సుబ్బమ్మ అసలు రంగు ఎలా ఉందో అలాగే ఉంది. అదే వదినా,
ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. సరే సరే, ఏదోలే, ఆమె మారిందేమో కాస్త సాయం చేస్తుందేమో అనే ఆశతో అడిగానంతే. నిజమేలే. సరే, ఇక మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదేమో, పోదాం పదండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ ఒక్క సంఘటనతో ఆ వాతావరణమే మారిపోతుంది. అంతా మౌనంగా ఉండిపోతారు. సుబ్బమ్మ, నువ్వు నిజంగా మారావని అనుకున్నానే. నేను మారలేదనలేదండి, కానీ ప్రతి ఒక్కరికి డబ్బు ఇవ్వడం అంటే ఎట్లా చెప్పండి? అమ్మా, మార్పంటే మాటల్లో కాదు, పనుల్లో కనిపించాలి. అత్తయ్య, మీరు భోజనం పెట్టడం మంచి పనే, కానీ నిజమైన మార్పు అవసరమైనప్పుడు సహాయం చేయడంలోనే ఉంటుంది. సుబ్బమ్మ కాసేపు మౌనంగా ఉంటుంది, కాని వెంటనే తన్ను తాను సమర్థించుకుంటుంది. అందరికీ సాయం చేస్తూ పోతే మన దగ్గర ఏం మిగులుతుంది? అదే నీ సమస్య సుబ్బమ్మ. ఎప్పుడు మిగులుతుందా లేదా అనే ఆలోచనే, కానీ ఇచ్చామా లేదా అనేది కాదు. అమ్మా, నువ్వు మారేవేమోనని మేము చాలా ఆశపడ్డాం, కానీ ఇక నీ గురించి మేము ఆలోచించడం కూడా మానేస్తాలే సుబ్బమ్మ అని అంటాడు. అటు అవని మాత్రం ఏం మాట్లాడకుండా నెమ్మదిగా గది లోపలికి వెళ్ళిపోతుంది. సుబ్బమ్మ ఒక్కతే నిలబడుంటుంది. అప్పుడు సుబ్బమ్మ తనలో తాను, నేను తప్పు చేశానా? అసలు నేను సరిగ్గానే ఆలోచిస్తున్నానా? ఇక ఈ విషయం కాస్త ఊర్లో అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు ఊరి వాళ్ళు, చూసారా, ఏదో ఒక పూట భోజనానికి పిలిచింది కదా అని అంతా సుబ్బమ్మని ఓ తెగ పొగిడేశారు. అవునవును, కొంతమంది అంతేరా, వాళ్ళ స్వభావం అంతే ఉంటుంది. మరి లేకపోతే ఇన్నాళ్ళుగా ఉన్న పిసినారితనం ఊరికే పోతుందా ఏంటి? ఆ పిసినారి సుబ్బమ్మ మారుతుంది అనుకోవడం మన తప్పురా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విషయాలు కాస్త రఘు, మోహన్ రావు, అవని చెవిన పడతాయి. వాళ్ల ముగ్గురు చాలా బాధపడతాడు. అవని, అమ్మ పిసినారితనాన్ని పోగొట్టాలని నువ్వు చాలా ప్రయత్నించావు. అవును, కానీ ఏం చేయలేకపోయానండి. నువ్వేం బాధపడకు, ఇక అమ్మ గురించి ఆలోచించుకో. అవును తల్లి, హాయిగా అబ్బాయితో పట్టం వెళ్ళి నీ కాపురం నువ్వు చేసుకో. మరి అవనికి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన నగలు, ఆస్తి కాగితాలు సంగతించినానా? వాటిని ఎలాగో ఒకలా తీసుకోవచ్చులేరా. నేనే ఇంకొకసారి అత్తయ్యని అడిగి చూస్తానండి అని అంటుంది. ఓ 2 రోజుల తర్వాత అవని సుబ్బమ్మతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. అత్తయ్య, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఏందవని? నేను మీ అబ్బాయితో కలిసి పట్నం వెళ్దాం అనుకుంటున్నాను. సరే ఎల్లో, కానీ నాకు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన నగలు, ఆస్తిపత్రాలు అవన్నీ కావాలత్తయ్యా. అవి మీకెందుకు? పట్నంలో ఎక్కడో ఒక దగ్గర పారేసుకుంటారు. కానీ అవి నా భవిష్యత్తు కోసమని చెప్పావు కదమ్మా. ఇప్పుడు వాటితో నాకు చాలా అవసరం ఉంది. లేదురా, నేను అవి మాత్రం ఇవ్వను. డబ్బులు నా దగ్గరే ఉండాలి అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీంతో అవని మదిలో ఎలా అయినా సుబ్బమ్మను మార్చాలనే ఆలోచన ఇంకాస్త ఎక్కువగా పెరుగుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. గత ఎపిసోడ్లో గుడి వద్ద బుల్లబ్బాయి చేసిన అవమానాన్ని అవని ధైర్యంగా ఎదిరించింది. తన తండ్రి రాఘవయ్య పరువును కాపాడమే కాకుండా ఆయన పేరు మీదున్న 10 ఎకరాల పొలాన్ని సాగు చేస్తానని, ఇక్కడే ఉంటానని ప్రకటించింది. అయితే పొలం పనులు నేర్చుకోవడంలో భాగంగా నాకు ట్రాక్టర్ తోలడం నేర్పించు అని అవని సురేష్ అడిగింది. ఇప్పుడు ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. తెల్లవారుజామున వీరాపురం గ్రామం పక్షుల కిలకిల రావాలతో ఊరు ఇప్పుడిప్పుడే నిద్రలేస్తోంది. సురేష్ తన పాత ట్రాక్టర్ను పెరట్లో నుంచి బయటకు తీశాడు. ట్రాక్టర్ ఇంజన్ స్టార్ట్ చేయగానే వచ్చే డప్ 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 అనే శబ్దం ఆ నిశ్శబ్ద వాతావరణంలో గంభీరంగా ప్రతిధ్వనిస్తోంది. ఏంటవని, ఆ గెటప్ ఏంటి? ట్రాక్టర్ దోళ్ళడానికి వెళ్తున్నావా, లేక ఏదైనా హాలీవుడ్ సినిమా షూటింగ్ వెళ్తున్నావా? ఆ తలక స్కార్ఫ్ ఏంటి? బావా, ఇది కేవలం ఫ్యాషన్ కాదు, ప్రొటెక్షన్. పొలాల్లో చాలా డస్ట్ ఉంటుంది కదా, నా హెయిర్ అస్సలే పాడవకూడదు. అండ్ ట్రాక్టర్ అంటే హెవీ మిషనరీ. అమెరికాలో లాంటివి ఆపరేట్ చేయాలంటే ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉండాలి. సేఫ్టీ ఫస్ట్. సేఫ్టీనా? ఇక్కడ మన పొలంలో గాలి, మట్టి తప్ప ఏం ఉండదు పాపా. ఇక్కడ నీ స్కార్ఫ్ కి బదులు ఆ తువ్వాలు కట్టుకుంటూ వచ్చే కిక్కే వేరనుకో. సరే పద, ఎక్కు. ఈ ఐరన్ గురాన్ని ఎలా లొంగ తీసుకోవాలో, ఆ స్టీరింగ్ ని నీ వేళ్ల మీద ఎలా తిప్పాలో ఈ రోజు నీకు లైవ్ డెమో చూపిస్తా. ఒరే సురేషు,
పిల్లని జాగ్రత్తగా తీసుకెళ్ళు, ఎక్కడైనా గుంతల్లో పడేస్తావేమో. అవని తల్లి, నీకెందుకమ్మా ఈ కష్టాలు? హాయిగా ఇంట్లో కూర్చొని ఏ కంప్యూటర్ పనో చేసుకోవచ్చు కదా. ఎండలో నల్లబడిపోతావు తల్లి. లేదత్తయ్యా, నాన్న కూడా చిన్నప్పుడు ఈ పనులని చేసేవారని ఆయన డైరీలో రాశారు. నాన్న వారసత్వాన్ని నేను కేవలం మాటల్లో కాకుండా చేతల్లో కూడా చూపించాలి. అప్పుడే నాకు ఈ కష్టం ఇష్టమే అత్తయ్యా. వెళ్ళండి. కానీ ఎండ పెరక్క ముందే వచ్చేయండి. అవని, నీకు నీడ కావాలంటే గొడుగు పట్టుకోమని చెప్పనా? నీకు ఎండ తగిలితే వెంట తలనొప్పి వస్తుంది కదా. అత్తయ్య గారు, ట్రాక్టర్ మీద గొడుగు పట్టుకుంటే అది గాలికి ఎగిరిపోతుందండి. అది చూసి ఊరి జనం నవ్వుకుంటారు. అవని చేయి పట్టుకొని ఎంతో చనువుగా ట్రాక్టర్ మీదకి ఎక్కించాడు సురేష్. అవని సురేష్ పక్కన ఉన్న చిన్న సీట్లో కూర్చుంది. సురేష్ ఏమో ట్రాక్టర్ తోలుతుంటే పక్కన సీట్లో అవని రాణిలాగా కూర్చొనుంది. ఊరి మెయిన్ రోడ్డు గుండా ట్రాక్టర్ వెళ్తూ ఉంటే పొలాలకెళ్తున్న జనం, టీ కొట్టు దగ్గరున్న వాళ్ళంతా వీళ్ళిద్దరినీ వింతగా చూస్తున్నారు. ఒక ఊరి మనిషి రాము ఇలా అంటాడు. హేరా సురేష్, ఏంటి వింత? దొరసారి నీకంగా ట్రాక్టర్ ఎక్కిచ్చావు ఏంటి? అమెరికాలో ట్రాక్టర్లకు వస్తుందా ఏంటి? పొలం మధ్యలోకి రాగానే సురేష్ ట్రాక్టర్ని ఆపాడు. చుట్టూ పచ్చని పొలాలు, గాలిలో మట్టి వాసన ఆవనిని పరవశింపచేస్తున్నాయి. సురేష్ కిందకు దిగి ఆవనిని డ్రైవింగ్ సీట్లో కూర్చోమన్నాడు. సరే అవని, ఇప్పుడు ఈ డ్రైవర్ సీట్లో కూర్చో. కంగారు పడుకు. ఇక్కడ కింద 3 పెడల్స్ ఉన్నాయి కదా. ఇది క్లచ్, ఇదేమో బ్రేక్, ఇది ఎక్సలేటర్. కార్ లాగే ఉంటుంది కానీ ఇక్కడ కొంచెం పవర్ ఎక్కువ వాడాలి అంతే. నీ జిమ్ బాడీ పవర్ అంతా ఇక్కడ చూపించు. బావా, ఈ స్టీరింగ్ చాలా పెద్దగా ఉంది. నా కాళ్ళు కూడా పెడల్స్ కి సరిగా అందడం లేదు. అండ్ ఈ స్టీరింగ్ ఎందుకు ఇంత హార్డ్ గా ఉంది? అయ్యో బాబోయ్, ఇక్కడ ట్రాక్టర్ లో కనీసం పవర్ స్టీరింగ్ కూడా ఉండదా? పవర్ స్టీరింగా? అవని, ఇది 1990 మోడల్ బాహుబలి ట్రాక్టర్. భుజబలంతో దాన్ని గట్టిగా తిప్పాలి. సరే, ఇప్పుడు ముందు క్లచ్ గట్టిగా నొక్కి ఆ పెద్ద గేర్ని ఫస్ట్ లోకి వెయ్యి. ఆ క్లచ్ నొక్కాను. ఇప్పుడు ఏ గేర్ వేయాలి? ఓ మై గాడ్, ఇక్కడ ఇన్ని గేర్లున్నాయండి బావా. ఇది స్పేస్ షిప్ లా ఉంది బావా. అది హైలో గేర్ అమ్మా, దాన్ని వదిలే. మెల్లగా క్లచ్ వదులుతూ రైట్ సైడ్ ఉన్న రేస్ అదే ఎక్సలేటర్ ఇవ్వు. జాగ్రత్త, హడావిడి పడకు. అవని క్లచ్ని ఒక్కసారిగా వదిలేసింది. ట్రాక్టర్ ఒక్క ఉదుటిన ముందుకు దూకి జుమ్మని పెద్ద శబ్దంతో ఆగిపోయింది. అబ్బో అవని, ఇది ట్రాక్టర్, నీ అమెరికా టెస్లా కారు కాదు. మెల్లగా క్లచ్ వదలాలని చెప్పానా? ఒక్కసారిగా వదిలేస్తే ఇదిగో ఇదిలాగే ఎగురుతుంది. నీ స్పీడ్ ఇక్కడ చూపించుకు. దానికి కావాల్సింది ఓపిక. బావా, ఇది చాలా షాకింగ్ గా ఉంది. కారు లాగా ఏ మాత్రం స్మూత్ గా లేదు. నా గుండె ఆగిపోయినంత పనైంది. అసలు నా వల్ల అవుతుందంటావా? భయం వదిలే, మళ్ళీ స్టార్ట్ చెయ్యి. నువ్వు స్టీరింగ్ ని కంట్రోల్ చెయ్యి. సరిగా అప్పుడే బుల్లబ్బాయి తన అనుచరులతో కంచె దగ్గరకొచ్చాడు. అవని ట్రాక్టర్ మీద సురేష్తో కలిసి ఉండడం చూసి వెటకారంగా నవ్వడం మొదలెట్టాడు. యారా సురేష్, ట్రాక్టర్ దోళం అంటే తమాషా అనుకుంటున్నావా? ఈ అమెరికా పిల్లకి ట్రాక్టర్ దోళం వస్తే నేను నీ మేసం తీసేసి ఊరంతా తిరుగుతాను. ఈ వేషాలు ఎవరిని మోసం చేయడానికి? సురేష్ కోపంగా ట్రాక్టర్ నాపి, బుల్లబ్బాయ్, మేసం తీయడానికి ఇప్పుడే డేట్ ఫిక్స్ చేసుకో. మా మరదలు తెలుసుకుంటే సాఫ్ట్వేర్ కోడింగ్ మాత్రమే కాదు, నీలాంటి వాళ్ళ గర్వాన్ని కూడా ఈ మట్లో కలిపేస్తుంది. చూస్తూ ఉండు, తనే ఈ పొలం సాగు చేస్తుంది. ఏం చేస్తుంది? ఆ తెల్లటి చేతులు బురదలో పెడితే కడిగిపోతాయి. సాంబో, చూడరా, ట్రాక్టర్ మీద అమ్మాయి ఫోజులా. రేపు ఎలాగా ఈ పొలం అమ్మేసి మళ్ళీ విమానం ఎక్కి వెళ్ళిపోవాల్సిందేగా. ఈ అరగంట నాటకాలు ఎందుకు? బుల్లబ్బాయి గారు, మీ వెటకారం ఆపండి. ఈ పొలం అమ్మడానికి నేను అమెరికా నుంచి రాలేదు. దీన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలా సాగు చేయాలో నాకు బాగా తెలుసు. మీ గర్వం మాత్రం ఖచ్చితంగా ఈ మట్టిలో కలిసిపోతుంది. బావా, నువ్వు స్టార్ట్ చేయి, నేను దోల్తాను. అవనీసారి పట్టుదలతో సురేష్ సాయం లేకుండానే జాగ్రత్తగా క్లచ్ వదిలి ట్రాక్టర్ని ముందుకు కదిలించింది. సురేష్ పక్కన నిలబడి కేకలేస్తూ ఆమెను ప్రోత్సహించాడు. ట్రాక్టర్ నేరుగా బుల్లబ్బాయి నిలబడిన వైపుకి వేగంగా వెళ్తుంటే అతను భయంతో హడావిడిగా పక్కకి తప్పుకున్నాడు. ఆపు, ఇచ్చి పిల్ల, తొక్కేస్తావా ఏంటి? ఇక్కడ డ్రైవింగ్ రాకపోతే అక్కడ పొలం దగ్గర నేర్చుకో, ఇక్కడ కాదు. సారీ అండి, పవర్ స్టీరింగ్ లేదు కదా, కొంచెం కంట్రోల్ తెప్పింది. మీ మీసన్ని జాగ్రత్తగా చూసుకోండి బుల్లబ్బాయి గారు. బుల్లబ్బాయి ఆ మాటతో అవమానంతో
కోపంతో ఊగిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పని కొంత పూర్తయ్యాక ఎండ పెరిగిపోతుండడంతో ఇద్దరూ పొలం గట్టునున్న ఒక పెద్ద వేప చెట్టు కింద కూర్చున్నారు. సుశీలమ్మ పంపిన క్యారియర్ బాక్స్ తెరిచారు. అందులో చద్దన్నం, ఆవకాయ పెరుగు, కొన్ని పచ్చిల్లిపాయలున్నాయి. బావా, నమ్మలేకపోతున్నాను. ఈరోజు నాకు చాలా గొప్పగా పవర్ఫుల్గా అనిపిస్తోంది. ఆ పెద్ద మిషన్ని నేను స్వయంగా డ్రైవ్ చేయడం ఒక విధమైన విక్టరీ ఫీలింగ్ ఇస్తోంది. ఐ ఫీల్ సో కనెక్టెడ్ టు దిస్ ల్యాండ్. ఇదే కదా మా పల్లెటూరి మజా. నీ ఏసీ గదుల్లో ఉండే ఆఫీస్ కంటే ఈ చెట్టు నీడ బాగుంది కదా. ఇప్పుడు ఈ అన్నం తిను. నీ పిజ్జాలు, బర్గర్లు దీని రుచి ముందు ఎందుకు పనికిరావు అవని. అవని మొట్టమొదటి ముద్ద తింటూ కళ్ళు మూసుకొని, బావా, ఈ ఆవకాయ పెరుగన్నం అమేజింగ్. అండ్ ఈ పచ్చి ఉల్లిపాయ కాంబినేషన్ నేను అస్సలు ఊహించలేదు. ఇక్కడ మేము యంత్రాలతో పనిచేస్తాం కానీ మనుషుల్లాగా బ్రతుకుతాం. ఒకటి అడగనా, నువ్వు నిజంగానే ఇక్కడే ఉండిపోతావా, లేక ఇది కేవలం ఒక వారం రోజుల పిక్నిక్ లాంటిదా? రేపు నన్ను మా అమ్మని వదిలేసి వెళ్ళిపోతావా? నిజం చెప్పనా బావా, ఫస్ట్ ఇండియాకి వచ్చినప్పుడు వారం రోజుల్లోనే వెళ్ళిపోదాం అనుకున్నా. నాన్నని కోల్పోయిన బాధ నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక ట్రిప్పే అనుకున్నాను. కానీ నాన్న డైరీ చదివాక, అత్తయ్య ప్రేమని చూశాక, ఈ మట్టిని తాకాక నాకు వెళ్ళాలని అనిపించడం లేదు. కానీ నా కెరీర్, నా ఇన్నేళ్ల చదువు, ఇవన్నీ వదిలేయడం సాధ్యమేనా? చదువు అనేది కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే కాదు మరదలా. అది మనకి విజ్ఞానాన్ని ఇవ్వాలి, ఎదుటి వాళ్ళకి సాయం చేయాలి. నీ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ని ఇక్కడ మన రైతులకు సాయం చేయడానికి వాడుకోవచ్చు కదా. డ్రోన్స్తో మందులు కొట్టడం, స్మార్ట్ ఫాకింగ్ చేయడం, ఇవన్నీ నువ్వు ఇక్కడ ఎందుకు ట్రై చేయకూడదు? ఇక్కడ ఉంటే నీకు ఆత్మీయత దొరుకుతుంది, దాంతోపాటు మన పొలం కూడా బాగుపడుతుంది. బావా, నువ్వు ఇంత గొప్పగా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. అగ్రికల్చర్లో టెక్నాలజీ వాడకం మీద నేను ఒక ప్రాజెక్ట్ చేయొచ్చు. ఇది నా కెరీర్కి కూడా కొత్త టర్న్ అవుతుంది. నీ ఆలోచనలకి ఐఎమ్ ఇంప్రెస్డ్ బావా. అబ్బో సరేలే, ముందు అన్నం తిను. ఆ తర్వాత ట్రాక్టర్ని రివర్స్ గేలో ఎలా తీయాలో నేర్చుకోవాలి. అది ఇంకా కష్టం మరదలో. రివర్స్ గే నేర్చుకుంటేనే నువ్వు పర్ఫెక్ట్ డ్రైవర్ అయినట్టు. సాయంత్రం ఇద్దరూ దుమ్ముతో అలసటతో ఇంటికి తిరిగొచ్చారు. ఇంటి గేటు వద్ద సుశీలమ్మ ఒక తెల్లటి కవర్ పట్టుకొని చాలా కంగారుగా, భయంతో నిలబడింది. సత్యనారాయణ గారు ముఖం వాడిపోయి సోఫాలో కూర్చొనున్నారు. ఆ బుల్లబ్బాయి గాడు ఏదో కుట్ర చేసినట్టున్నాడురా. ఇప్పుడే ఒక వ్యక్తి వచ్చి నోటీస్ ఇచ్చెళ్ళాడు. సురేష్, ఇది మన పొలం మీద స్టే ఆర్డర్. రాఘవయ్య పేరు మీదున్న ఆ 10 ఎకరాలు అసలు ఆయనవి కావని, అవి ఊరి ఉమ్మడాస్తని, దాన్ని అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారని ఎవరో కోర్టులో కేసు వేశారట. బుల్లబ్బాయే దీని వెనకున్నాడు. కేసు తేలే వరకు మనం ఆ పొలంలో అడుగు పెట్టకూడదట. ఇది కంప్లీట్ అబద్ధం. ఆ పొలం నాన్న తాతల నాటి నుంచి వస్తున్నది. నా దగ్గర నాన్న పాత డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. అమెరికాలో కూడా కొన్ని ఒరిజినల్ పేపర్స్ నా దగ్గర ఉన్నాయి. వాడు కావాలని చేస్తున్నాడు నానా. మనం పొలంలో అడుగు పెట్టకూడదని, మనం పంట వేయకూడదని వాడి అసలు ప్లాన్. వాడిని మనల్ని ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నాడు. బావా, వాడు అనుకుంటున్నాడు నేను అమెరికా నుంచి వచ్చాను కాబట్టి నాకిక్కడ రూల్స్ తెలియవని, నేను భయపడతానని. కానీ నేను కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాత్రమే కాదు, లా మీద కూడా నాకు కొంత అవగాహన ఉంది. నాన్న జ్ఞాపకాలను లాక్కోవాలని చూస్తే నేను మాత్రం ఊరుకోను. రేపే మన పట్టం వెళ్లి సీనియర్ లాయర్ని కలుద్దాం. నాన్న ఆస్తిని ఒక్క అంగుళం కూడా ఆ రాక్షసుడికి వెళ్ళనివ్వను. ఇది నా ప్రామిస్. నా మరదలు ఫామ్లోకి వచ్చింది. పద, ఆ డాక్యుమెంట్స్ అన్ని తీ. వాడి ఆటలు ఇక సాగవు. రాత్రి అందరూ భోజనం చేసి పడుకున్నారు. కాని అవని మనసు మాత్రం అలజడిగానే ఉంది. ఆమె మేడ మీదకెళ్లి వెన్నెలో నిలబడి ఆకాశం వైపు చూస్తోంది. మెల్లగా సురేష్ అక్కడికొచ్చాడు. ఏంటవని, అసలు ఏమైనా సాఫ్ట్వేర్ కోడ్ ఎదుగుతున్నావా? లేదు బావా, నాన్న గురించి ఆలోచిస్తున్నాను. నాన్న ఈ 10 ఎకరాల పొలంలో ఎంత కష్టపడ్డారో ఈ రోజు ఆ స్టీరింగ్ పట్టుకున్నప్పుడు నాకు అర్థమైంది. ఎంతో కష్టపడి సంపాదించుకున్న భూమిని ఆ బుల్లెపై ఎంత అన్యాయంగా లాక్కోవాలని చూస్తున్నాడు. నువ్వేం భయపడుకోవని. వాడు ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది పెద్ద మనుషుల్ని వెనకాల పెట్టుకున్నా, ఈ సురేష్ నీ పక్కన ఉంటాడు. నువ్విక్కడ ఒంటరి దానివి కాదు. థ్యాంక్స్ బావా. నా జీవితంలో ఎప్పుడు ఇంతటి సపోర్ట్ ఎవరి దగ్గర చూడలేదు. అమెరికాలో అంతా ఇండివిజువల్గా ఉంటారు, ఎవరి కష్టం వాళ్ళదే. ఇక్కడ ఒకరి కోసం ఒకరు నిలబడ్డం, ఆ ఆత్మీయత నాకు కొత్తగా చాలా బాగుంది. అందుకేనేమో
నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించట్లేదు. సురేష్ ఆమె కళ్ళలోకి చూస్తూ, అంటే నన్ను ఇష్టపడుతున్నావా లేక ఈ పల్లెటూరిని ఇష్టపడుతున్నావా? అవని సిగ్గుపడుతూ నవ్వుతూ, ట్రాక్టర్ నేర్పించినందుకు కొంచెం కృతజ్ఞత ఉంది బావా, అంతే. దాన్ని ఇష్టంగా మార్చాలంటే నువ్వు ఆ బుల్లబ్బాయిని ఓడించాలి. అది నీకు నేనిచ్చే మొదటి టాస్క్. అప్పుడు ఆలోచిస్తాలే. ఓహో, అంటే నాకు ఒక పెద్ద మిషన్ ఇచ్చావన్నమాట. సరే, నీకోసం వాడిని ఓడిస్తాను. రేపు మనం పట్టం వెళ్ళాలి కదా. గుడ్ నైట్ మరదలా. సురేష్ అక్కడి నుంచి అవని వైపు తిరిగి చూసి నవ్వుతూ వెళ్తున్నాడు. అవని మనసులో ఒక తీపి అలజడి. బావ మీద ఆమెకు పెరుగుతున్న గౌరవం మెల్లగా ప్రేమగా మారుతోందా? బుల్లబ్బాయితో గొడవ అవనిని తన మేధస్సుతో ఎలా గెలుస్తుంది? బుల్లబ్బాయి తదుపరి కుట్రేంటి? ఈ విషయాలన్నిటికీ సమాధానం తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ చూడాల్సిందే.